నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామండి. కరేజ్ అన్నది అంటే ధైర్యం అన్నది యాబ్సెన్స్ ఆఫ్ ఫియర్ కాదు, అంటే అసలు భయం లేకుండా ఉండడం కాదు, భయాన్ని ఓవర్కమ్ చేయడం, దాన్ని అధిగమించడం అంటున్నారు. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో అంటే ఈ కరోనా కానివ్వండి, క్రైసిస్ కానివ్వండి, ఇవన్నిట్లో ప్రతి ఒక్కరికి ఫియర్ ఉంటుంది ఫ్యూచర్ గురించి, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. కానీ దాన్ని అధిగమించడమే ధైర్యం అంటే, అంతేనా? సరే, ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్డినాన్స్ మేకింగ్ అంటే ఆర్డినాన్సెస్ని ఏవైతే లా చేస్తామో సో ఆ ఆర్డినాన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చామన్నమాట. ఒకటి చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్డినాన్సెస్ని పాస్ చేస్తుంది అంటున్నారు. అవునా కాదా? ఎస్. ఆర్డినాన్స్ మేకింగ్ పవర్ అనేది కోటర్మినస్ అంటే ఏంటి? సైమల్టేనియస్గా పార్లమెంట్ ప్లస్ ఈ ఆర్డినెన్స్ కూడా చేయొచ్చు, పార్లమెంట్ చట్టం చేయొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎగ్జిక్యూటివ్ కూడా ఆర్డినాన్సెస్ని పాస్ చేయొచ్చు అన్నారు. కోటర్మినసా? కాదు, కోటర్మినస్ కాదు. పార్లమెంట్ లేనప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ని చేయొచ్చు అనమాట. ఆర్డినెన్స్ అనేది బోత్ ది హౌసెస్ మీట్ అయిన తర్వాత 6 వీక్స్ లోపు దాన్ని పాస్ చేయాలి. అవునా కాదా అండి? అవును. సో దీంట్లో ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? 1వ కరెక్ట్, 3వది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1,3 ఉండాలండి. ఇక్కడ 1 టైప్ అవ్వలేదు అనుకుంటా. సో 1,3 ఓన్లీ అన్నది ఆన్సర్ అనమాట 1వ క్వశ్చన్కి. రెండవది చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దేనికి సంబంధించి? ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్కి సంబంధించి. ఇది నేషన్ వైడ్గా ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నారు. మూడోది, దీంట్లో అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, అన్ని మండీస్ ఉన్నాయంటున్నారు. 1వది కరెక్టే, 2వది కరెక్టే. అన్ని మండీస్ ఉన్నాయా అండి? లేవు కదా, అన్ని స్టేట్స్ కూడా ఇంకా ఇంక్లూడ్ అవ్వలేదు. సో 1, 2 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ, 1,2 ఓన్లీ. మరి మన ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ మొదలయ్యాయండి. పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ యూపీఎస్సీకి సంబంధించి ఎవరైనా నీడ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. మరి వాటికి సంబంధించిన మన ఆర్టికల్స్ ఏంటో చూద్దామా. ఈ 19 ఆర్టికల్స్ ఉన్నాయండి. వీటిలో ఇంపార్టెంట్ జిస్ట్ ఏంటో చూద్దాం వీటన్నిటికి సంబంధించి. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ 20 లక్షల కోట్ల రూపాయలని ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్గా ప్రకటించడం జరిగింది. మరి దీన్ని మనం దేంట్లో చదువుకుంటామండి? ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఏ డైమెన్షన్ కింద చదువుకుంటాం? మీకు ఈ పాటికి అలవాటు అయ్యి ఉండాలి. కంటెక్స్ట్ ఏంటి అన్నదన్నమాట. కోవిడ్-19కి సంబంధించి దాని ఇంపాక్ట్స్ని ఎదుర్కోవాలి, దానికి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అన్న కంటెక్స్ట్లో మనం దీన్ని చదువుకుంటాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ స్టిమ్యులస్ అనే పదానికి మీనింగ్ ఏంటి? స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే ఏంటి? మరి మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్యాకేజ్ సంగతి ఏంటి? దీని డీటెయిల్స్ ఏంటి అన్నది మనకు రేపు తెలుస్తుంది, డీటెయిల్గా రేపు చూస్తాం. కానీ అసలు ఈ ప్యాకేజ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నది చూద్దాము. సెల్ఫ్ డిపెండెంట్ ఇండియా కోసం 5 ఇంపార్టెంట్ విషయాలు, 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ అని చెప్పారు. ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెమోగ్రఫీ అంటే జనాభా, డిమాండ్ మరియు సిస్టమ్స్ని సెటప్ చేయడం అన్నారు. కొంచెం డీటెయిల్గా చూద్దామా? రైట్, ఇక్కడ చూద్దాం. ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి దాన్ని ప్రైమ్ మినిస్టర్ మనకు చెప్తూ ధైర్యంగా ముందుకెళ్ళాలి ప్రాబ్లమ్స్తో ఉన్నా సరే అన్నట్టుగా ఒక స్పెషల్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. దీంట్లో లేబరర్స్, ఫార్మర్స్, ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్, ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రీ వీటన్నిటికి గాను ఈ మనీని మేము స్పెండ్ చేస్తాము అన్నారు. ఇది ఈక్వివలెంట్ 10%, మన జీడిపిలో 10% ఇది ఈక్వివలెంట్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి దీంట్లో ఉన్నటువంటి 5 పిల్లర్స్ ఏంటో చూద్దామా. ఆత్మ నిర్భర్ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, ధైర్యంతో ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఎకానమీని చిన్నగా ఇంక్రిమెంటల్ చేంజెస్గా కాదు, లార్జ్ స్కేల్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని వద్దాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడర్న్ ఇండియాని రిప్రజెంట్ చేసేలాగా పెట్టుకుందాము. టెక్నాలజీ డివెన్ సిస్టమ్స్ని పెట్టుకుందాము. డెమోగ్రఫీ
మన డెమోగ్రఫీ వైబ్రెంట్గా ఉండాలి అన్నది చెప్తున్నారు. డిమాండ్ అన్నది ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించుకుందాము అంటున్నారు. మరి బోల్డ్ రిఫార్మ్స్ అన్నవి ఏ ఏరియాస్లో అని చెప్తున్నారు? సప్లై చైన్, అగ్రికల్చర్కి సంబంధించిన సప్లై చైన్లోను, రేషనల్ ట్యాక్స్ సిస్టమ్ని రేషనలైజ్ చేయడంలోను, సింపుల్గా క్లియర్ లాస్ని తీసుకొని రావడంలోను, క్యాపబుల్ హ్యూమన్ రిసోర్సెస్ని బిల్డ్ చేయడంలోను, స్ట్రాంగ్ ఫినాన్షియల్ సిస్టమ్ని తీసుకొని రావడంలోను, వీటన్నిటిలోనూ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే దాని కింద మేము మెజర్స్ తీసుకుంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాని డీటెయిల్స్ మనం రేపు చూద్దాం. ఇక్కడ చెప్తుంది అదే అన్నమాట. 20 lakh crores అంటే ఆల్మోస్ట్ మన జీడిపిలో 10% జీడిపి. ఇక్కడ సెల్ఫ్ రిలయంట్ అన్నంత మాత్రాన మనం ఇంకా వేరే వాళ్ళని ఎవరిని అలో చేయము, వేరే వాళ్ళ గూడ్స్ కొనుక్కోము అని కాదు. సో మనంతట మనము తయారు చేసుకునే విధంగా మన అవసరాలకు అనుగుణంగా ఉండే ఇలాంటి సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ చూడండి, మనం చాలా వాటిలో ఇండియా అనేది లీడ్ చేసింది. ఇప్పుడు వస్తున్నటువంటి వాటిలో మన 5 పిల్లర్స్ ఏవైతే ఇందాక అనుకున్నామో వాటితో మనం లీడ్ చేయాలి అంటున్నారు. ఇక్కడ Y2K రిడిల్, Y2K గురించి ఒకసారి చదువుతారా? Y2K అన్నది ఒక కంప్యూటర్ బగ్ అన్నమాట. సో దాని గురించి ఒకసారి చదవండి. 1999లో వచ్చింది. అది ఎక్కడైతే 00 ఉంటుందో దాన్ని 99గా రీప్లేస్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో 99గా ఉన్నవన్నీ 00గా రీప్లేస్ చేసుకోవడం మొదలుపెట్టింది అనమాట కంప్యూటర్స్లో. సో చాలా ప్రాబ్లమ్స్. సో అప్పుడు ఆ కంప్యూటర్ ప్రాబ్లమ్ని మనం ఎలా రిజాల్వ్ చేసామో, ఆ తర్వాత పోలియోని ఎరాడికేట్ చేయడంలో కానీ, టీబీ కేసుల్ని కంట్రోల్ చేయడంలో కానీ, మన శానిటేషన్ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి మనకి? ఈ పర్టికులర్గా ఉన్నటువంటి ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్తున్నాయి. ఇండియా వీటన్నిటిలో లీడ్ చేసింది అంటే ఇండియాలో ఏదైనా లార్జ్ స్కేల్లో ఇవన్నీ తగ్గితేనే వరల్డ్లో తగ్గినట్టు కదా. సో అలాగ చెప్తున్నారు. దీంట్లో కూడా 21st సెంచరీలో ఇండియా అనేది మేజర్ కంట్రీ అవ్వబోతుంది. 21st సెంచరీ అనేది ఇండియా సెంచరీ అన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఈ 5 పిల్లర్స్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఆరోగ్య సేతు యాప్ అన్నది మ్యాండేటరీ. ఎవరికి? ఎన్ఆర్ఐస్, మైగ్రెంట్స్ ఎవరైతే తిరిగి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సేతు యాప్ అన్నది మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఈ కంటెక్స్లో మనం దీన్ని సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 దృష్ట్యా మనం తీసుకునేటటువంటి మెజర్స్ ఏంటి? ఆ మెజర్స్లో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసమే కదా మనం ఈ ఆరోగ్య సేతు అనేటటువంటి యాప్ని వాడుతున్నాము. సో ఈ మెజర్స్ ఏంటి అని చూసుకుంటాము. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో అసలు ఈ ఆరోగ్య సేతు అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము. రెండోది వచ్చేటప్పటికి ఎందుకు మ్యాండేటరీ చేయడం జరిగింది? ఇవి 2 విషయాలు చూద్దామండి. మ్యాండేటరీ చేస్తే ఎట్లా, ఏమవుతుంది? ఫస్ట్ ఆరోగ్య సేతు అనేటటువంటి యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అన్నది మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్లోను, ఐఫోన్స్లోను అన్నిట్లోనూ పనిచేస్తుంది అనమాట. మరి ఇది బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ బ్లూటూత్ టెక్నాలజీతో దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో వాటిని ట్రాక్ చేస్తుంది. అక్కడ ఎవరైనా పాజిటివ్ అంటే కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ఉన్నారంటే మనకి ఇండికేషన్ కూడా ఇస్తుందన్నమాట, ఇంత దూరంలో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో ప్రెసిషన్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. మనకి అడ్వైజరీస్ కూడా ఇస్తూ ఉంటుంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉండాలి అని చెప్పేసి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు మన సిమ్టమ్స్ని. వీటిని బట్టి హెల్ప్ అండ్ సపోర్ట్ కూడా మనం దీంతో కోరవచ్చు అనమాట. కమ్యూనిటీ మొత్తం ప్రొటెక్టెడ్గా ఉండేందుకోసం తీసుకొని వచ్చినటువంటి కాంటాక్ట్ ట్రేసింగ్ యాపే మన యొక్క ఆరోగ్య సేతు యాప్ అన్నమాట. మరి ఇది అందరికీ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారు? మరి ఏ సిమ్టమ్స్ ఉన్నాయో, దగ్గరగా ఎవరు మరి కోవిడ్-19తో సఫర్ అవుతున్నారో మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉంటాం కదా. అందుకని దీన్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఆరోగ్య సేతు యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి అన్నట్టుగా చెప్తుందన్నమాట. స్పెషల్గా మైగ్రెంట్ లేబరర్స్, సో ఎవరైతే తిరిగి వస్తున్నారో అబ్రాడ్ నుంచి వాళ్ళందరికీ కూడా. ఇదిగోండి, రికవరీ రేట్ అన్నది మన దేశంలో 31% ఉంది. ప్రస్తుతానికి మరణాల సంఖ్య 3.2% ఉందన్నమాట. ఈ ఆరోగ్య సేతు యాప్ అనే దాన్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. బెటర్ కాంటాక్ట్ సర్వీలియన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అని చెప్పడం జరిగిందనమాట. దాంతోపాటు రాష్ట్రాలని సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని, ఇన్ఫ్లుయెన్జా లాంటి ఇల్నెస్ ఉన్న వాళ్ళని పర్టికులర్గా ట్రేస్ చేయండి.
కంటైన్మెంట్ చేయడానికి వాళ్ళే ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి ఆరోగ్య సేతు యాప్ని ఇలా వాడుకోవడం కరెక్టేనా? ఎస్, నిన్ననే మనం గమనిస్తే గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఆరోగ్య సేతుకు సంబంధించినటువంటి డేటాని ఎలా యూజ్ చేస్తాము, ఎక్కడ యాక్సెస్ చేసుకుంటాము, ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఏ విధంగా డిలీట్ అవుతుంది అని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఈ గైడ్ లైన్స్ ఇవ్వడంతో మనకు ఒక క్లారిటీ వచ్చిందనమాట, డేటా ఎలాగా ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా అన్నది యుఎస్ఏ చైనా మధ్య గొడవలో మనము ఇరుక్కున్నాము అంటుంది. అది ఏంటి ప్రాబ్లం ఏంటి? తైవాన్కి సంబంధించి అంటున్నారు. తైవాన్కి సంబంధించిన గొడవకైతే మనకేం సంబంధం? చూద్దామా అదేంటో. దీన్ని మనం దేని కింద చదువుకుంటాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటి కంటెక్స్లో చదువుకుంటామండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని, మేజర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్, ఈ రెండింటి కింద చదువుకుంటాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యుఎస్ఏ చైనా ఇవి రెండు తైవాన్ గురించి ఎందుకు కొట్టుకుంటున్నాయి? అసలు ఈ తైవాన్ అనేటటువంటి ఇది ఒక కంట్రీనా లేకపోతే ఇది ఒక ప్లేసా ఏంటి? తైవాన్ అనేది ఏంటో, దాని హిస్టరీ ఏంటో చూద్దాం. రెండోది, మనకేం సంబంధం, ఇండియాకి ఏం సంబంధం ఈ పర్టికులర్ దీంట్లో, ఇదొకటి చూద్దాం. మూడోది, డబ్ల్యూహెచ్ఓలో తైవాన్ యొక్క స్టేటస్ అంటున్నారు. డబ్ల్యూహెచ్ఓలో తైవాన్ యొక్క స్టేటస్కి మన ఇండియా ఏం చేస్తుంది? ఈ మూడు చూద్దామా? ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. అసలు చైనా తైవాన్ వీళ్ళ సంగతి ఏంటో. ఇక్కడ చూడండి, తైవాన్ ఎక్కడుందో, చైనా ఎక్కడుందో. చైనా వచ్చేసి మనకి ఈ ప్రాంతం అంతా చైనా అయితే, ఇది తైవాన్ అనేటటువంటి ఒక ఐలాండ్ ప్లేస్ అన్నమాట. అసలు దాని హిస్టరీ ఏంటో చూద్దాం. మనకి 1946 నుంచి 1949 వరకు చైనాలో సివిల్ వార్ అనేది జరిగిందండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్ చియాంగ్ కే షెక్ అనేటటువంటి పర్సన్, మావో జెడాంగ్ అనేటటువంటి వీళ్ళిద్దరిలో ఈ పర్సన్ రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. నేషనలిస్ట్ పార్టీ అని చెప్పేసి అతను క్యాపిటలిస్ట్ అన్నమాట. మరి మావో దేనికి సంబంధించిన? కమ్యూనిస్ట్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ కమ్యూనిస్టులు సివిల్ వార్ని తీసుకొని రావడం జరిగింది. ఆ సివిల్ వార్లో ఈ పర్టికులర్గా ఈ చియాంగ్ కే షెక్ ఉన్నారా, సో అతను ఓడిపోయి తైవాన్కి పారిపోతారనమాట. ఇక్కడ చైనా అనేది ఉంటుంది. ఇంతకుముందు చైనా అనేది 1949కి ముందు దాన్ని ఆర్ఓసి అనేవాళ్ళు, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నారు? పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పిఆర్ఓసి అని పిలుస్తున్నాం అనమాట. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటున్నాం. సరే, ఇది లేకుండా రూలర్ ఇక్కడికి పారిపోయారు. సో రూలర్ ఇక్కడికి పారిపోయిన తర్వాత యుఎస్ఏ యొక్క హెల్ప్ కోరడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇంకా టైం లైన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. మావో జెడాంగ్ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ మెయిన్లాండ్ చైనాలో పవర్ వస్తుంది. ఈ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను తైవాన్కి పారిపోయి వచ్చారనమాట. అప్పుడు మెయిన్లాండ్ చైనా నుంచి వచ్చి తైవాన్ని కూడా ఆక్యుపై చేసుకోవచ్చు కదా వాళ్ళు. ఆ టైంలో యుఎస్ఏ అనేది ఇది 2 ఐలాండ్స్ కదండి. ఈ 2 ఐలాండ్స్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, తైవాన్ అనేది ఐలాండ్ కదా, ఈ మధ్యలో ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ యుఎస్ఏ యొక్క ఫ్లీట్ని తెచ్చిపెడుతుంది. యుఎస్ఏ యొక్క నేవీ షిప్స్ని వాటిని తెచ్చిపెడుతుంది అనమాట. ఎందుకని? వీళ్ళు వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకోకుండా అలాగ కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ చైనా అనేది అప్పటికే మనకున్నటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్గా ఉంటుంది. యుఎన్లో వీటన్నిటిలో రిపబ్లిక్ ఆఫ్ చైనా అని ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్లేస్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పేసి యుఎన్ఎస్సిలో దాన్ని మార్చుకోవాలి. యుఎన్లో ఉండేటటువంటి నేమ్ కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనా అన్న దాని నుంచి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని మార్చుకోవాలి. కానీ తైవాన్లో ఉన్న లీడర్ ఏమంటారు? నేను లీడర్ని, వాళ్ళు నన్ను ఓవర్త్రో చేశారు, అంటే నేను తైవాన్ నుంచి పాలిస్తున్నాను, ఈ మెయిన్లాండ్ చైనా మొత్తం తైవాన్దే, అంటే మెయిన్లాండ్ చైనా మొత్తానికి మేమే రూలర్సు అని చెప్తుందన్నమాట ఇప్పుడు తైవాన్. సో అలాగా ఆ గొడవ అనేది ముందుకు వస్తూ ఉందన్నమాట. చాలా సంవత్సరాలు చాలా దేశాలు ఈ మెయిన్లాండ్ చైనాని మావో కింద గుర్తించలేదు. అలా గుర్తించిన కంట్రీస్లో చాలా మొట్టమొదటిగా ఉన్నప్పుడే గుర్తించిన కంట్రీస్లో మన ఇండియా ఒకటన్నమాట. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉండేవాళ్ళు. సో మనము ఈ మావో జెడాంగ్ రూలర్గా ఉన్నటువంటి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని కూడా గుర్తించామన్నమాట.
సరే, తైవాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? తైవాన్ చాలా చిన్న కంట్రీ. స్లోగా ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లోనూ చైనా అంటే ఇప్పుడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అయిపోయిందనమాట. తైవాన్ని మాత్రం కొన్ని మాత్రమే సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అలా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న కంట్రీస్లో యుఎస్ఏ ఒకటనమాట. అర్థమైందా ఇప్పుడు ఏంటో గొడవ? ఇప్పటికి కూడా తైవాన్ వచ్చేసి చైనా అంతా మాదే అంటుంది, చైనా వచ్చేసి తైవాన్ మాదే అని తైవాన్ని మాలో కలుపుకుంటా అంటుందన్నమాట. కానీ చూడండి ఎంత పవర్ఫుల్ చైనా అన్నది దీంతో కంపేర్ చేస్తే, పాపులేషన్ వైజ్గా కానీ, జాగ్రఫీ వైజ్గా కానీ, డిఫెన్స్ కానీ, ఎకానమీ కానీ కదా. కానీ ఈ రెండు కంట్రీస్ ఇలా ఉన్నాయి. మరి ఇప్పుడు విషయం ఏంటి? ఇదిగో ఇలాగా మరి చైనా కూడా స్లోగా తైవాన్ యొక్క రెసిడెంట్స్ని చైనాను విజిట్ చేసుకోవడానికి అలో చేయడము, డైరెక్ట్ టాక్స్ అన్నవి 1993లో మొదలయ్యాయన్నమాట. ఈ విధంగా రెండు రీకన్సైలేషన్ అయితే వస్తున్నాయి. బీజింగ్ అనేది దీని మీదకి కొన్నిసార్లు మిజైల్స్ని వేస్తాము అన్నట్టుగా కూడా బెదిరించిన కంట్రీస్కు రెండు మాట్లాడుకోవడానికి దగ్గరగా వచ్చాయి. అయినా కూడా తైవాన్ సపరేటే, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సపరేటే. తైవాన్ లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే కొన్ని మిజైల్స్ని యుఎస్ఏ నుంచి కొనుక్కుంది. దాంతో ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు మనము ఇండియా మధ్యలో ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దామా? ఇక్కడ గమనించండి. ఇండియా కాట్ ఇన్ యుఎస్ఏ చైనా అంటున్నారు కదా. ఏంటిది అంటే మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్న దాంట్లో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుందండి. దాని పేరే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అని అంటాము. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి సంవత్సరం రొటేషన్ బేసిస్లో చైర్మన్ మారుతూ ఉంటారు. ఈ సంవత్సరం నెక్స్ట్ వీక్లో మనము దీనికి చైర్మన్ అవ్వబోతున్నాం. అంటే ఇండియా అనేది ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనే దానికి చైర్మన్ అవ్వబోతుంది. సో ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది అప్రూవ్ చేయాలి. ఎవరైనా ఒక కంట్రీని మెంబర్గా జాయిన్ చేసుకోవాలన్నా అప్రూవ్ చేయాలన్నమాట. యుఎస్ఏ ఏమంటుంది? తైవాన్ అనేటటువంటి కంట్రీని మీరు దీంట్లో జాయిన్ చేసుకోవాలి అని అంటుందన్నమాట. సో ఇక్కడ గమనించండి. సో యుఎస్ఏ చైనా వాళ్ళ మధ్య కూడా మనకు వచ్చింది ఏంటి ఇప్పుడు? తైవాన్ని అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలా వద్దా అని. సో చైనా ఏమో ఇవ్వద్దు. ఎలా ఇస్తారు? మాదే అది, మేము ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎందుకు వస్తుంది? సో చైనా ఏమో వద్దు అని, యుఎస్ఏ ఏమో అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు అవి రెండు కలిసి ఎవరిని ప్రెషర్ చేస్తాయి? ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి ఎవరైతే చైర్మన్గా ఉంటాయి వాళ్ళని ప్రెషరైజ్ చేస్తాయి. వాటిలో ఏ కంట్రీ ఉంది? మన ఇండియా నెక్స్ట్ రాబోతుంది. సో ఇప్పుడు యుఎస్ఏ చైనా వీళ్ళిద్దరు గొడవలో మనం ఇప్పుడు మధ్యలో ఇది అవుతున్నాం. మనం యుఎస్ఏకి నో చెప్పలేం, అలా అని చైనాకి నో చెప్పలేం కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో ఏం చేస్తాము ఏంటి అన్నది మనం వేచి చూడాల్సిన విషయం అన్నమాట. అయితే వీళ్ళిద్దరు సైడ్లు, అటు యుఎస్ఏ సైడ్ ఇటు చైనా సైడ్ సపరేట్గా మనతో కన్సల్టేషన్స్ అనేవి చేపడుతూ ఉన్నారనమాట. మరి ఏం జరుగుతుంది అన్న చూడాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీని కింద మనకి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఉంది. దీనికి చైర్మన్ అనేవాళ్ళు రొటేషన్ బేసిస్లో మారుతూ ఉంటారు. నెక్స్ట్ గమనించండి. పెరీలియస్ స్టేట్ అంటే రాష్ట్రాల యొక్క పరిస్థితి దారుణంగా తయారైంది. ఎస్పెషల్గా వాటి యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ అంటున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాం? ఎకానమీలోనూ అసలు ఏ విధంగా ఎకనామిక్ సిచ్యువేషన్ ఉంది అని చదువుకుందాము. పాలిటీలోనూ ఫెడరలిజం, మరి ఎకానమీలో స్టేట్స్ ఎక్కువ నష్టపోతూ ఉంటే సెంటర్ ఏం చేస్తూ ఉంది? పాలిటీలోనూ చదువుకుందాము. దీని యొక్క డైమెన్షన్ ఏమొస్తుందండి? COVID-19 మరియు దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అన్న కంటెక్స్ట్ కింద దీన్ని చదువుకుందాము. దీని నుంచి మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మనం ఏమేమి నేర్చుకుంటాము? ఒకటి వచ్చేసి అసలు స్టేట్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, స్టేట్స్ యొక్క ఫిస్కల్ పొజిషన్ మనం గమనిస్తూ ఉంటే హిందూలో రోజుకు ఒక ఆర్టికల్ వస్తూ ఉంది స్టేట్స్ యొక్క ఫిస్కల్ పొజిషన్. ఒకరోజు గుజరాత్ గురించి, ఒకరోజు కేరళ గురించి, ఒకరోజు తమిళనాడు గురించి ఇలా వస్తూ ఉందన్నమాట. మరి ఇలాంటి సందర్భంలో దానికి వే ఫార్వర్డ్ ఏంటి, మనం దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవి రెండు విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించండి. లిక్కర్ సేల్స్, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్, వీటి వల్ల కదా స్టేట్స్కి ఎక్కువ డబ్బులు వచ్చేది. హాఫ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ అంటే సగానికి పైన రెవెన్యూస్ అనేవి వీటి నుంచే వస్తాయన్నమాట. మరి ఇవన్నీ ఇప్పుడు పడిపోయినాయా లేదా COVID-19 వల్ల? ఇలాంటి టైంలో స్టేట్స్ ఏవైతే మనం స్ట్రాంగ్గా ఉన్నాయి ఫిజికల్గా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఇవేవైతే స్ట్రాంగ్గా ఉన్నాయి ఫిజికల్గా అనుకున్నామో అవి కూడా ఇప్పుడు RBI దగ్గరికి వచ్చి
ఇదిగో మాకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క లిమిట్ని పెంచండి అనడము, మా బారోయింగ్స్కి సంబంధించిన లిమిట్స్ పెంచండి అని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడగడము ఇలా చేస్తున్నాయి. అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఇలా అయ్యాయి అంటే ముందుగానే రెవెన్యూస్ తక్కువ ఉన్న స్టేట్స్ యొక్క పరిస్థితి ఏంటి? సో స్టేట్స్ యొక్క సిచ్యువేషన్ అనేది సరిగా లేదు. ఇలాంటి టైంలో ఎకనామిక్ యాక్టివిటీని ఎలా రివైవ్ చేయాలండి? అంతేనా? సో ఎకనామిక్ యాక్టివిటీని రివైవ్ చేయాలి అంటే ఫినాన్షియల్ స్ట్రెస్ని తగ్గించాలి. మరి అది తగ్గించాలి అంటే ఓన్లీ స్టేట్స్ వల్ల అవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలిసి ముందుకు రావాలి. అది ఇక్కడ మనం చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండెలికేట్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు. బ్యాలెన్స్ చేస్తున్నాము అని జ్యుడిషియరీ అనుకోవచ్చు, కానీ బ్యాలెన్స్డ్గా లేదు జ్యుడిషియరీ తీసుకున్న డెసిషన్ అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మీకు చాలా రోజులు అయిందనుకుంటాను ఈ విషయం చెప్పి. మనము ఎడిటోరియల్స్లో వచ్చిన ప్రతి ఆర్టికల్లో ఉన్న కంటెంట్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయాల్సిన అక్కర్లేదు. ఇది వాళ్ళ ఒపీనియన్. సో మనం దాన్ని కావాలంటే క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని అపోజ్ కూడా చేయొచ్చు. సేమ్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏదైనా ఉంటుంది చూసారా, దాంట్లో ఫ్యాక్ట్స్ని ఏం చేయలేం. ఫ్యాక్ట్స్ కాకుండా ఒపీనియన్స్, ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని ఒపీనియన్స్ మీకు వేరే ఆల్టర్నేటివ్ ఒపీనియన్ ఉంది, సో మీరు ఆ ఒపీనియన్ని చెప్పచ్చు అనమాట. రైట్? అలాగా దాన్నే యాక్సెప్ట్ చేయాలి అనేమీ లేదు. మనకి డెమోక్రసీ మనది, అంతేనా? సరే, ఇక్కడ చూద్దాం మరి దీన్ని దేని కిందకి చదువుకుందాము. పాలిటీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్లో వేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాన్ ఏంటి అన్న దాని గురించి చదువుకుందామండి. ఇక్కడ డెలికేట్ బ్యాలెన్స్లో మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి, రెండోది సుప్రీంకోర్టు దీని మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, ఆ జడ్జిమెంట్కి సంబంధించి ఏమి క్రిటిసిజం ఉంది, ఇది మనం చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇండెలికేట్ ఇంబ్యాలెన్స్ అని అంటామన్నమాట. సో మనకి రీసెంట్గా ఏమైందండి, 2G కనెక్షనే వస్తుందండి, ఫాస్టర్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. సో 4G కనెక్షన్స్ని రెస్టోర్ చేయండి, అప్పుడెప్పుడో ఆపి చాలా మంత్స్ అయింది అని చెప్పి సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇదిగో మీరు చెప్తుంది కరెక్టే, దీనికోసం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాను, ఆ కమిటీ కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని కన్సిడర్ చేసి ఎందుకు ఇంటర్నెట్ మీద రెస్ట్రిక్షన్స్ని ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుందో మాకు చెప్పాలి అన్నట్టుగా చెప్పిందనమాట. ఆ కంటెక్స్లో ఇక్కడ గమనించండి, అనురాధ బాసిన్ అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నారు అన్నప్పుడు ఇదిగో ఈ కండిషన్స్లో మాత్రమే మీరు విధించవచ్చు అని చెప్పేది. ఈసారి అలా ఏం చెప్పట్లేదు. సెక్యూరిటీని మరియు అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క రైట్స్ని రెండింటినీ బ్యాలెన్స్ అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు గమనించి చూడండి, ఇన్ని రోజులు ఈ పర్టికులర్ ఇంటర్నెట్ సర్వీసెస్ లేవు కదా, లేకున్నా కూడా ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ జరగలేదు, ఇంకా టెర్రరిస్ట్ అటాక్స్ పెరిగాయి. ఆగస్టు 5 తర్వాత, లాస్ట్ ఇయర్ ఆగస్టు 5 తర్వాత ఇంటర్నెట్నేమో బ్యాన్ చేశారు, కానీ మరేమైనా టెర్రరిస్ట్ అటాక్లు తగ్గాయా? పెరిగాయి కదా. అందుకని మరి దీన్ని ఎంతవరకు గవర్నమెంట్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఈ పర్టికులర్ ఇంటర్నెట్ని బ్యాన్ చేయాలి అని చెప్తుంది కదా, మరి ఆ రాష్ట్రం మొత్తము, ఆ యూనియన్ టెరిటరీ మొత్తం ఎందుకు వేసింది? ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలో తీసేయచ్చు, కానీ బ్లాంకెట్ బ్యాన్గా అలా తీసుకొని రావడం అన్నది ఎంతవరకు కరెక్ట్, అది ఇక్కడ అడుగుతున్నది. సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ చూడాలి, ఏది చెప్తే అది గవర్నమెంట్ చెప్పింది కాకుండా అన్నట్టుగా ఈ ఆర్టికల్లో రాశారు. అయితే సుప్రీంకోర్టు తన తీర్పు ఇచ్చేటప్పుడు ఒక విషయం చెప్పడం జరిగిందండి. సెక్షన్ 144 CRPC ఏదైతే ఉందో దాని మీద 4 కంటే ఎక్కువ మంది గ్యాదర్ అవుతే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఇవంతా చూసారా, దాన్ని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టు? టైం టు టైం చూసుకోవాలి, ఏ రీజన్లో అలాంటి ప్రాబ్లం ఉందో అక్కడే ఇంపోజ్ చేయాలి, అంతేకాని మొత్తం రీజన్ని ఇంపాక్ట్ చేయకూడదు. సో ఈ విధంగా చెప్పడం అయితే ఇది మంచిదే, కానీ ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నాము అని అనుకొని అక్కడున్న పీపుల్ యొక్క రైట్స్ని వైలేట్ అవుతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ సెక్యూరిటీ థ్రెట్గా అంటే ముందుగానే అన్నీ ఉన్నాయి కదా, ఇప్పటికే ఇంకా పెరిగాయి కదా, అది లేకున్నా కూడా. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, JAM జన్ ధన్ ఆధార్ మొబైల్ లింకేజ్ ఏదైతే ఉందో దాంట్లో క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది చెప్తున్నటువంటిది. దీన్ని మనం గవర్నాన్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19 టైంలో మనకి ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి,
దాంట్లో రీసెంట్గా మన వాళ్ళు ఏమన్నారు, రిలీఫ్ ప్యాకేజ్ని జన్ధన్ అకౌంట్స్లోకి వేస్తాము అన్నారు. అవునా అండి? 500 రూపాయలని ఎవరైతే మహిళ జన్ధన్ అకౌంట్ ఉందో వాళ్ళ అకౌంట్లో వేస్తాము అన్నారనమాట. మరి అసలు ఈ జామ్ ట్రినిటీ అంటే ఏంటి ఇంతకీ? జన్ధన్ ఆధార్ మొబైల్ ట్రినిటీ అంటే ఏంటో చూద్దాము. రెండోది, సరే జన్ధన్ ఆధార్ ట్రినిటీ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. మూడోది, మరి ఏం చేద్దాము? మనీ డిస్బర్స్ అయితే చేయాలి కదా, మరి జన్ధన్ లేకుండా ఏం చేద్దామంటారు? ఏది మనకి ఆల్టర్నేటివ్గా సోర్స్ ఉంది, వే ఫార్వర్డ్ ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించండి ఏమంటున్నారు, జన్ధన్ అకౌంట్స్ అన్నవి 33 crore అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఆధార్ నంబర్స్ చాలామంది, ఇది 123 crore ఆధార్ నంబర్స్ అనేవి ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ 121 crores ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా అండి. ఇంకా జన్ధన్ అకౌంట్స్ అనేవి పెరిగాయి. మరి ఈ మూడింటిని లింక్ చేసింది కాబట్టి ఈజీగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. జన్ధన్ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేయడానికి, దాని నుంచి డ్రా చేసుకోవడానికి ఆధార్ బయోమెట్రిక్ ఉపయోగపడుతుంది. మరి మొబైల్ బ్యాంకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మూడింటిని, బ్యాంక్ అకౌంట్ని మన మొబైల్తో లింక్ చేసుకోవడం, వ్యాలిడిటీ కోసం ఆధార్ని వాడుకోవడము, ఈ అకౌంట్కి ఆధార్ని లింక్ చేసుకోవడము, దీన్ని జామ్ ట్రినిటీ అని అన్నామన్నమాట. 2015లో ఫస్ట్ మన ఉన్నటువంటి పర్టికులర్ ఎకనామిక్ సర్వే అనేది దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేశారు. ఆ తర్వాత దీన్ని లార్జ్ స్కేల్లో ఎప్పుడు చెప్తూ వచ్చారనమాట. జన్ధన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద అకౌంట్స్ని ఓపెన్ చేయడము, మొబైల్ ఫోన్స్ ఎలాగూ ఉన్నాయి, ఆధార్ నెంబర్స్ని అథెంటికేషన్గా వాడుకొని ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ని, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని జరపడాన్నే జేఏఎం ట్రినిటీ మోడల్ అన్నామన్నమాట. సరే, మరి దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఈ జేఏఎం ట్రినిటీ మోడల్ అనేది మనకి మొబైల్ బ్యాంకింగ్కి, పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్కి, ఈ రెండింటికి అని ఇనిషియల్గా అనుకున్నదండి. మొబైల్ ద్వారా బ్యాంకింగ్ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ ద్వారా అన్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇది మనకి పెద్దగా లేదు, మొబైల్ బ్యాంకింగ్ అన్నారు కదా, దీని మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ జన్ధన్ అకౌంట్స్ని వాడుకోవడం అంటున్నారు. ఏం ప్రాబ్లము? జన్ధన్ అకౌంట్స్ అనేవి ట్రాన్స్పరెన్సీ అనేది ప్రాపర్గా లేకుండా జరిగింది. అప్పుడు టార్గెట్స్ ఇచ్చారనమాట బ్యాంకులకి, ఇన్ని జన్ధన్ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి, ప్రపంచంలోనే వరల్డ్లోనే అతి ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ ఒక రోజులోనో లేదా టార్గెటెడ్ టైంలోనో ఏర్పాటు చేసిన దేశం మందే కావాలని బ్యాంకులకి టార్గెట్లు ఇచ్చారు. దాంతో కొంతమంది కేవైసీ నామ్స్ సరిగా పాటించకపోతే, సరైన డాక్యుమెంట్స్ లేకుండా కొంతమంది డూప్లికేషను, ఇట్లా రకరకాలుగా బ్యాంక్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకున్నారు. కొంతమంది మెయింటైన్ చేసుకోకపోతే అది క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇలాగ జన్ధన్ అకౌంట్స్ చాలా హ్యూజ్ మెస్గా ఉంది. సో అలాంటి టైంలో ఎంజీఎన్ఆర్ఈజీ ఎందుకు వాడుకోకూడదు? సరే, దాని గురించి మళ్ళీ చూద్దాం. రెండోది చూడండి, క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో జన్ధన్ అకౌంట్స్కి ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే జన్ధన్ అకౌంట్స్ అందరు రూరల్ ఏరియాస్లోనూ పూర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఓపెన్ చేసుకున్నారని మనకి డేటా ప్రకారం ఉందా? లేదు కదా. మరి అంటే ఎక్స్క్లూజ్ అవుతారు కదా, ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ వస్తాయి. మూడోది ఇంక్లూజన్ ఎర్రర్స్ అంటే జన్ధన్ అకౌంట్స్ అన్నవి ఓన్లీ పూర్ పీపులే ఉందని ఏముందండి, కొంచెం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ చేసుకున్నారు. మరి అందరి అకౌంట్స్కి డబ్బులు వెళ్తుంది కదా ఇది ఇప్పుడు, రైట్? సో అలా కాకుండా అవసరమైన టార్గెటెడ్ వాళ్ళకి వెళ్ళట్లేదు. కొంతమంది ఏమో ఎక్స్క్లూడెడ్ అవసరమైన వాళ్ళు, కొంతమంది ఏమో ఇంక్లూడ్ అవ్వట్లేదు. మరి ఇలాంటి టైంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద రూరల్ ఏరియాస్కి వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద జాబ్ కార్డ్స్ అనేది అలకేట్ చేస్తారు. మరి వీటిలో వీళ్ళందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు కదా, నంబర్స్ కూడా ఎక్కువ అయి ఉన్నాయి. సో ఈ జాబ్ కార్డ్స్ని పక్కన పెట్టుకొని వీటితో ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని అంటున్నారనమాట. జామ్ ట్రినిటీ ఏదైతే ఉందో, ఎవరు మొబైల్ ఫోన్స్ని వాడుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు? ఎడ్యుకేటెడ్ ప్లస్ దీనికి సంబంధించి ఆల్రెడీ కొంచెం డిజిటల్ లిటరసీ కూడా ఉండాలి. అందరూ ఎక్కడ చేస్తున్నారండి రూరల్ ఏరియాస్లో, ఇల్లిటరేట్ పూర్ పీపుల్ ఎలాగా. సో ఎంజీఎన్ఆర్ఈజీ యొక్క డేటాని వాడుకోవాలి. ప్లస్ బ్యాంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూలని వీటిని అవాయిడ్ చేయాలి అంటే క్యాష్ పద్ధతిలో మనకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు అకౌంట్స్లో వేసినప్పుడు వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళడము, అకౌంట్ బ్లాక్ అవ్వడము, వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఈ జాబ్ కార్డ్స్ని తీసుకొని
వీటి ద్వారా మనకి ఈ పర్టికులర్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. జామ్ అన్నది గ్రౌండ్ లెవెల్కి వచ్చి అసలు ఇక్కడ ఏముందో చూడాలి, రియాలిటీ చెక్ తర్వాతే దాని గురించి మాట్లాడాలి, అంతేనా? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెద్దగా కంటెంట్ లేదండి, బట్ ఓవరాల్గా కామన్ పాయింట్స్ ఏంటి ఇండియా ఇటలీ మధ్యలో అన్న దాని గురించి ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా ఇటలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో మన రెండు దేశాల కోఆపరేషన్ బాగుంది అన్నది చూద్దాము. సో ఈ ఆర్టికల్లో మేజర్గా చెప్తున్నది కోవిడ్-19ని ఏ విధంగా ఎదుర్కోవాలి, రెండోది ఎకనామిక్ రివైవల్ ఏ విధంగా చేయాలి అన్నదానికి అటు ఇండియా ఇటు ఇటలీ రెండూ కూడా సిమిలర్ మెజర్స్ అనేవి చేపడుతున్నాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ చూద్దామా ఆర్టికల్లో ఏమేమి రాశారో. సో ఇద్దరూ కూడా లాక్డౌన్ని ఫేజ్ వైజ్గా తీసేస్తున్నారు రెండు దేశాలు. సో ఇలాంటి టైంలో మరి ఎకనామిక్ యాక్టివిటీని పెంచుకోవాలి. సో మాకు ఇండియాకి కూడా ఒకటే లాంటి ఎకనామిక్ బేస్ అనేది ఉంది, ఎస్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇలాంటి టైంలో మేము డిజిటల్ ఎంబసీ ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నాము. ఇప్పుడు ఎంబసీస్ అన్నవి వీసాస్ ఇవన్నీ క్లియర్ చేయాలి కదా, డిజిటల్ ఎంబసీస్ అవన్నీ తీసుకొని వస్తున్నాము. మరి ఇండియా ఇటలీ కలిసి కొన్ని ఏరియాస్లో ఎకనామిక్ గాను మిగిలిన ఏరియాస్లో పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. దానికి ఇండస్ట్రీస్ కానీ, సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజికల్ పవర్స్ని పెంచుకోవడం కానీ, రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కానివ్వండి, జస్ట్ ట్రేడ్ని పెంచుకోవడం కానివ్వండి, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకోవడంలో కానివ్వండి, ఇండియా ఇటలీ కలిసి ముందుకు వెళ్ళాలి. బైలేటరల్ లెవెల్లో, మల్టీలేటరల్ లెవెల్లో అన్నట్టుగా చెప్తున్నారు. పెద్దగా ఏం డీటెయిల్స్ ఇవ్వలేదండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి మనకి గైడ్లైన్స్ ఇస్తున్నాయండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము అని చెప్పేసి. సో ఎంతవరకు అవి కంపల్సరీగా మ్యాండేటరీగా పాటించాలి అని చెప్పడము ఫెడరలిజంలో పార్ట్ అన్న దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందామండి. దీన్ని మనం పాలిటీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి ఏమేమి చూద్దాము. ఫస్ట్, ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే దాన్ని పార్లమెంటే ఎందుకు తీసుకొని వచ్చింది అది చూద్దాము. దీని కింద ఇచ్చేటటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ మ్యాండేటరీగా స్టేట్స్ వీటన్నిటిని పాటించాలా, పాటించకపోతే ఏమవుతుంది ఇవి చూద్దాము. మూడోది, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అని ఉంది కదా, ఎందుకని ఆ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని మనము దీన్ని ఎందుకు తీసుకోకూడదు బేసిస్గా, దీని కింద ఎందుకు గైడ్లైన్స్ ఇవ్వకూడదు, ఈ మూడు విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటి టాపిక్ అనేది అటు యూనియన్ లిస్ట్లో అంటే లిస్ట్ 1లో కానీ, ఇటు స్టేట్ లిస్ట్లో కానీ, ఇటు కన్కరెంట్ లిస్ట్ 3 లిస్టుల్లో కూడా లేవన్నమాట. యూనియన్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో, కన్కరెంట్ లిస్ట్లో లేదు. మరి ఎలాగ దీని మీద చట్టం చేయగలిగారు? పార్లమెంట్ అనేది రెసిడ్యూరీ పవర్స్ అని ఉంటాయండి. రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి, ఈ మూడిట్లోనూ లేకుండా ఉంటే రెసిడ్యూరీ అని అంటాము. ఆ రెసిడ్యూరీ లిస్ట్ కింద పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, ఆ విధంగా చేసింది. కానీ మనకి చూడండి, ఈ పర్టికులర్గా ఇప్పుడున్న టైంలో ఈ గైడ్లైన్స్ అనేవి హెల్త్ రిలేటెడ్గా ఇస్తున్నట్టే కదా. మరి హెల్త్ అనేది ఏ లిస్ట్ కిందికి వస్తుంది? స్టేట్ లిస్ట్ కిందికి వస్తుంది. అంటే ఎవరికి ఎక్కువ పవర్స్ ఉండాలి హెల్త్కి సంబంధించిన దీంట్లో? స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉండాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రలైజేషన్ చేస్తుంది. రెసిడ్యూరీ పవర్స్తో ఎనాక్ట్ చేసినటువంటి చట్టం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇవి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్స్ ఇవి రెడ్ జోన్స్, ఇవి గ్రీన్ జోన్స్ అని కేటగరైజ్ చేసింది స్టేట్స్ యొక్క కన్సిడరేషన్ లేకుండా. సో కొన్ని స్టేట్స్ ఏమంటున్నాయి, ఇదిగో ఈ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ మొత్తాన్ని రెడ్ జోన్గా పెట్టారు, ఓన్లీ ఇక్కడ మాత్రమే మరి కేసులు ఉంటే, అంటే ఇక్కడంతా కూడా ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోయినట్టే కదా, సో మమ్మల్ని కన్సల్ట్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలా క్రిటిసిజం వస్తుంది. మరి అలాంటప్పుడు హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వాలి? సో ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1987 ఏదైతే ఉందో దాంట్లో స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ రోల్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని
దాన్ని ఉపయోగించి ఏదైతే స్టేట్స్కి ఎక్కువ పవర్ ఇస్తుందో దాని ప్లేస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఉపయోగించడము అంటే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్ని తగ్గిస్తున్నట్టే కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు అన్నది స్టేట్ సెంటర్ ఈ రెండింటి మధ్య పవర్ డివిజన్ ఏదైతే ఉందో సెంటర్కి సంబంధించిన పవర్ సెంటర్కి, స్టేట్కి సంబంధించిన పవర్స్ స్టేట్కి ఉంటాయి అని చెప్పి ఫెడరలిజం అనే కాన్సెప్ట్ని ఆల్రెడీ చెప్పింది కదా. మరి ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాన్ని మార్చలేము అని చెప్పినప్పుడు మరి ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని యాక్ట్ని వాడి సెంట్రలైజేషన్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు? ఇలాంటి దీంట్లో స్టేట్స్ అన్నవి కావాలంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటి కంటెక్స్ట్ అండి. అంటే ఎవరి పరిధిలో ఉన్న పవర్స్ వాళ్ళకు ఉండాలి. ఆ పవర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది అంటే స్టేట్స్కి ఉన్న పవర్ తగ్గినట్టే కదా అండి. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోఆపరేటివ్ ఫెడరలిజంని రీఅఫర్మ్ చేయాలి అని అంటున్నారు. మరి దీనికి సంబంధించి దేంట్లో వస్తుందండి? పాలిటీలో చదువుకుంటాము. ఇందాక మనం చదువుకున్నాం కదా కోఆపరేటివ్ ఫెడరలిజం అని. సో దాని గురించి చూద్దాం. సో అసలు ఫెడరలిజం అనే దాంట్లో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటో చూద్దాము. మరి ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి దాని మీనింగ్ ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోఆపరేటివ్ ఫెడరలిజంని ఏ విధంగా ప్రమోట్ చేయాలి? ఇవి 2 విషయాలు తెలుసుకుందామండి. ఫస్ట్ అసలు మన కోఆపరేటివ్ ఫెడరలిజం ఎలా వచ్చింది? అసలు ఇంతకీ ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరలిజం అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, ఇవన్నీ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ లెవెల్లో మళ్ళీ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఇవి ఉంటాయే, ఇవి మళ్ళీ వేరు. ఒక లెవెల్లో ఉండేటటువంటి పవర్ షేరింగ్ కాకుండా లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇలా ఉన్నప్పుడు వీటి మధ్యలో పవర్ షేరింగ్ ఉంటుంది చూసారా? ఆ పవర్ షేరింగ్నే ఫెడరలిజం అని అంటాము. మనకి పవర్ షేరింగ్ ఏ విధంగా జరిగింది? రాజ్యాంగం ద్వారా ఈ పవర్ షేరింగ్ జరిగింది, అంతేనా? మన రాజ్యాంగంలోనే సెంట్రల్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కన్కరెంట్ లిస్ట్ అని కాన్స్టిట్యూషన్ ద్వారా పవర్ షేరింగ్ అనేది జరిగింది. సరే, ఇక్కడ చూడండి, రకరకాల అనలిస్టులు మన కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి ఎలా చెప్పారో చూడండి. ఫెడరలిజం కేసీ వేర్ అనేటటువంటి పర్సన్ ప్రకారం ట్రెడిషనల్గా ఏంటి? యూనియన్ స్టేట్స్కి వాటి యొక్క ఓన్ స్పియర్లో పనిచేయడము. యూనియన్ స్పియర్లో అది ఉంటుంది, స్టేట్ స్పియర్లో అది ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, అది చెప్పింది. అలా కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయినటువంటి గ్రాన్వెల్ ఆస్టన్ ఈ పర్సన్ ప్రకారం ఏంటి అంటే ఒక దేశం యొక్క ప్రోగ్రెస్ అన్నది ఈ 2 అంటే సెంటర్ మరియు స్టేట్ మధ్య ఎంత యాక్టివ్ కోఆపరేషన్ ఉంది అన్న దాన్ని బట్టే ఉంటుంది అన్నారు. సో మన ఇండియన్ ఫెడరలిజాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంగా చెప్పడం జరుగుతుందండి. మనం నీతి ఆయోగ్ని తీసుకొని రానివ్వడం కానివ్వండి, రీసెంట్గా మెజర్స్ అన్నీ కూడా కోఆపరేటివ్ అంటున్నారు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే మన వాళ్ళు నేషనల్ ప్లాన్ అని చెప్పి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నేషనల్ ప్లాన్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి, మ్యాండేటరీ, స్టేట్స్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా ఇది ఇస్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఏమంటారు కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి? ఫండింగ్ అనేది లేదు. మరి దాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఎలా అంటారు? అంతేనా? సో స్టేట్ సెంటర్ అనేది ఈక్వల్ని ట్రీట్ చేయాలి. ఇక్కడ గమనించండి, రీసెంట్గా మనం గమనిస్తే కోవిడ్-19 టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ దాని కింద ఈ పర్టికులర్ డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, యూనిలేటరల్గా ఇనీషియల్గా మనకి సంబంధించి ఈ లాక్డౌన్ విధించేటప్పుడు మనల్ని కన్సల్ట్ అయ్యారా? స్టేట్స్ని కన్సల్ట్ అయ్యారా? యూనిలేటరల్గా లాక్డౌన్ విధించడం కానివ్వండి. ఇప్పుడు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉన్నాయండి. అవి పిఎం కేర్స్లో ఇవ్వచ్చు. పిఎం కేర్స్ అనే ఫండ్లో అవి ఇస్తే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవంతా వర్తిస్తాయి. కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్కి మాత్రం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వర్తించవు. అంటే సీఎం ఫండ్స్కి మరి డిస్క్రిమినేషన్ చేస్తున్నట్టే కదా. అది ఎంతవరకు ఇదవుతుంది? చాలా వరకు ఫైనాన్షియల్గా లాసెస్లో ఉంటే జిఎస్టీ కంపెన్సేషన్ కూడా ఇంకా మనకి చెల్లించట్లేదు. సో ఇవన్నీ కూడా మరి కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎలాగ సింబల్స్ అవుతాయి? ఇవన్నీ అగెయిన్స్టే కదా. సో ఇలాంటి కంటెక్స్లో దాని మీదే డిపెండ్ అవ్వాలి, సెంటర్ మీదే అన్న యాటిట్యూడ్ కాకుండా స్టేట్స్కి తమకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, వాటిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోవిడ్-19 టైంలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్తో పాటు లాంగ్ టర్మ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ కూడా ఉండాలి అంటున్నారు. మరి దీన్ని మనం దేని కింద చదువుకుందాం? సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ కోవిడ్-19కి గాను తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి అన్న కంటెక్స్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీని నుంచి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మనం ఏమేమి నేర్చుకుంటాము? ఫస్ట్, మన ఇండియాలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కోవిడ్-19కి సంబంధించి. సో ఇండియాస్ సిచ్యువేషన్ ఏంటి అన్నదొకటి చూద్దాము. రెండోది వచ్చేటప్పటికి మరి ఏ విధంగా ఫర్దర్గా ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి అంటే వే ఫార్వర్డ్ ఏంటి, ఇవి రెండు మనం చదువుదామండి. ఫస్ట్ ఇక్కడ గమనించండి, మన ఆఫ్రికన్ కంట్రీస్, మన ఆసియా కంట్రీలో ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియా ఆఫ్రికన్ కంట్రీస్ అనేవి తక్కువ కేసులనే, మోర్టాలిటీ రేట్స్ అనేవి, మరణాల సంఖ్య తక్కువగానే ఉంది యూరప్, అమెరికాతో పోలిస్తే, అవునా? సో వాటికి సంబంధించి ఏం రీజన్స్ అయి ఉండొచ్చు మనకు తెలియదు ఇంకా ఎగ్జాక్ట్గా ఏంటి అని, కానీ ఏం రీజన్స్ అయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాము. ఆ కంట్రీస్లో లో టెంపరేచర్, లో అబ్జల్యూట్ హ్యూమిడిటీ ఉంది కాబట్టి ఎక్కువగా ట్రాన్స్మిషన్ అయ్యింది అనేది ఒకటి. రెండోది జెనెటికల్ వేరియేషన్, అంటే జన్యుపరమైనటువంటి తేడాలు ఉన్నాయి కదా, తేడాలు ఉన్నాయి. పాపులేషన్ స్పెసిఫిక్గా కొంతమందికి ఈ ACE2 అనేటటువంటి పర్టికులర్ ఏదైతే ప్రోటీన్ ఉందో సో దాంట్లో డిఫరెంట్గా చూపిస్తుంది. సో పాపులేషన్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకొకటి, మన దాంట్లో యంగ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు కంపారిటివ్లీ, అదొకటి. ఐదోది, మనం త్వరగా లాక్డౌన్ ఇవన్నీ విధించామన్నమాట. సో వీటిలో ఏదైనా సరే మనకి రీజన్ అయి ఉండొచ్చు మన దాంట్లో తక్కువ ఉన్నదానికి. సో అలాంటప్పుడు మనం దీంతో బెటర్గానే పర్ఫామ్ చేశాము, కేసులు తగ్గించుకున్నాము. ఇప్పుడు సడన్గా లాక్డౌన్ ఎత్తేయడం కాదు, ఫేజ్ వైజ్గా లాక్డౌన్ని తీసేయాలి. ఈ ఫేజ్ వైజ్గా లాక్డౌన్ని తీసేసేటప్పుడు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ పర్టికులర్ ఏదైతే పాండమిక్ ఉందో దాన్ని మనం బయోలాజికల్ హజార్డ్ అంటున్నాము. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చర్యలతో పాటు ఇంకా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఎందుకని? కేసులు పెరుగుతూ ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే మాత్రమే మరి మనం దీని నుంచి బయటికి రాగలము. ఈ వచ్చిన గెయిన్స్ని మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎయిర్ స్పేస్ వైలేషన్ ఏమీ జరగలేదు పాంగాంగ్ సో లేక్ దగ్గర అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీలో చదువుకుంటాము, ఓవరాల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్స్ అన్నదాని కింద చదువుకుంటామన్నమాట. ఇండియా చైనా ఈ రెండు దేశాల మధ్య బార్డర్ ఇష్యూ ఏంటి అన్న దాని గురించి మనం చదువుకుంటాము. ఫస్ట్ అసలు వచ్చేటప్పటికి ఇండియా చైనా మధ్య రీసెంట్గా వచ్చినటువంటి బార్డర్ ఇష్యూస్ ఏంటి అదొకటి చూద్దాము. రెండోది, ఈ పాంగాంగ్ సో అనేటటువంటి ఈ పర్టికులర్ లేక్, ఈ వివాదం ఏంటి, ఈ లేక్ బార్డర్ ఇష్యూ అంటాము. సో ఈ బార్డర్ ఇష్యూ ఏంటి, ఇవి రెండు చూద్దామండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం 11th మే రోజున వీడియో చేశాము. 11th మే వీడియోలో క్లియర్గా దీని గురించి డిస్కస్ చేశాము. ఒకసారి ఆ వీడియో చూసాక ఇది చూడండి, క్లారిటీ ఉంటుంది. మనకి లదాఖ్లో పాంగాంగ్ సో అనేటటువంటి లేక్ ఉంది. ఇది వెస్ట్రన్ సెక్టార్ అన్నమాట. అంటే మనకి చైనాకి మధ్య ఉన్న ఈ వెస్ట్రన్ బార్డర్ ఇది. సో వెస్ట్రన్ సెక్టార్ అంటాము. ఈ వెస్ట్రన్ సెక్టార్ అనేది లదాఖ్తో ఉంది. మరి లదాఖ్లో ఈస్టర్న్ పార్ట్లో నిన్న డౌట్స్లో కూడా ఎవరో అడిగారు, ఈ వెస్ట్రన్ సెక్టార్ కదా మీరేంటి ఈస్టర్న్ అని చెప్తున్నారు అని. ఈస్టర్న్ సెక్టార్లో చెప్పట్లేదు, ఈస్టర్న్ లదాఖ్కి ఈస్ట్ సైడ్. సో ఈస్టర్న్ లదాఖ్ ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక లేకే ఈ పాంగాంగ్ సో లేక్ అన్నమాట. ఈ లేక్ దగ్గర మరి వీళ్ళు ఈ వార్ ఎయిర్ప్లేన్స్ రావడము ఇదంతా కూడా మరి మా యొక్క ఎయిర్ స్పేస్ అంటే ఏంటి, మనకి బార్డర్ ఎలా ఉంటుందో ఇలాగ ఎగ్జాక్ట్గా బార్డర్కి అబౌవ్ ఉండేటటువంటి ఎయిర్, అంటే అక్కడ ఫారెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి ఏవి రావాలన్నా మనం పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ లేకుండా రాకూడదు అనమాట. సో దాన్ని ఎయిర్ స్పేస్ అని అంటారు. సో మన ఎయిర్ స్పేస్లోకి వచ్చింది
అని కంప్లైంట్స్ వచ్చాయి కదా. సో అవి మేము శాంతియుతంగా పరిష్కరించుకున్నాము అన్నారు. అది కాకుండా రీసెంట్గా వచ్చిన ఇంకొకటి ఏంటి, నాకులా అనేటటువంటి సెక్టార్ సిక్కింలో, ఇట్లా నార్త్ ప్రాంతంలో. అది కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఈస్టర్న్ సైడ్ సిక్కింలో, దాని పేరే నాథూలా. నాథూలా అనేటటువంటి బార్డర్ వేరు, ఈ పర్టికులర్ దగ్గర నాకులా అనేటటువంటి సెక్టార్ వేరు. రీసెంట్ కాంట్రవర్సీ ఇక్కడ జరిగింది, నాథూలా దగ్గర కాదు. సో అవి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఆర్టికల్లో చూడండి ఏం చెప్తున్నారు. వెస్ట్రన్ సెక్టార్కి సంబంధించినటువంటి ఈ లదాఖ్ సెక్టార్ దగ్గర ఇలా జరిగింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి. ఎల్ఏసి అంటే చైనాకి మనకి ఉన్నటువంటి బార్డర్, ఈ ఎల్ఏసి అని అంటామన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో. మరి పర్టికులర్గా టెంపరీ షార్ట్ డ్యూరేషన్ ఫేస్ ఆఫ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకని, ఎల్ఏసి అనేది పర్మనెంట్ బార్డర్ కాదు. సో మనకి ఇంకా డిమార్కేట్ చేయలేదు, అన్డిమార్కేటెడ్, కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫేస్ ఆఫ్ జరిగింది నాకులా దగ్గర, పాంగ్సాంగ్కో లేక్ దగ్గర, ఈస్టర్న్ లదాఖ్లో. అంటే దాని మీనింగ్ వెస్ట్రన్ సెక్టార్లో ఉండే ఈస్టర్న్ లదాఖ్లో జరిగింది. అయితే ఆపరేషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మామూలుగా రాకూడదు. అక్కడ మనకి ఒక అగ్రిమెంట్ అనేది ఉంది. అదేంటి, అగ్రిమెంట్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఈ 1996 అగ్రిమెంట్ ప్రకారం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, సర్వీలియన్స్ కోసం, ట్రైనింగ్ కోసం ఏది కూడా ఎల్ఏసికి 10 కిలోమీటర్ల పరిధిలో రాకూడదు అని ఉంది. కానీ వచ్చినప్పుడు ఆ విషయాన్ని మేము పరిష్కరించుకున్నాం, ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభకి సంబంధించి నంబర్స్ అనేవి ఇంపార్టెంటా. మనము నిన్న ఒక వీడియో చదువుకున్నాం, గుర్తుందా? రాజ్యసభకి సంబంధించి ఒక ఆర్టికల్ చదువుకున్నాము, అసలు రాజ్యసభ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చదువుకున్నాము. దానికి కంటిన్యూయేషన్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగిందండి. దీన్ని పాలిటీ కింద చదువుకుంటాము. మన యొక్క రోల్ ఆఫ్ రాజ్యసభ యొక్క రోల్ అన్న కంటెక్స్లో దీన్ని చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, నిన్న చదువుకున్న దాన్ని ఇంపార్టెన్స్ ఏంటి, రాజ్యసభ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఇప్పుడున్న దాంట్లో ఏ విధంగా దాని యొక్క రోల్ అనేది మారుతూ వస్తుంది, రోల్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా రాజ్యసభ యొక్క రోల్లో, ఇవి మనం ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ చూద్దామా, అసలు రాజ్యసభకు సంబంధించిన ఎవల్యూషన్ గురించి ఇక్కడ చాలా నీట్గా చెప్పడం జరిగిందండి. ఒకసారి ఇక్కడ చూద్దాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బైకామరల్, అవునా, 2 చట్టసభలు ఉన్నాయన్నమాట. ఈ బైకామరల్ ఉంది కాబట్టి మనకి అటు లోక్సభ ఇటు రాజ్యసభ 2 ఉన్నాయి. సరే, ఇక్కడ గమనించి చూడండి, ప్యారిటీ ఆఫ్ పవర్స్ రెండిటికి ఇచ్చారా, రెండిటికి సమానమైనటువంటి పవర్స్ ఉన్నాయా అని మనం చూస్తే, మనీ బిల్స్ ఇలాంటి వాటిలో, మనీ బిల్స్, ఫినాన్షియల్ బిల్స్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ దాంట్లో అప్రూవ్ చేస్తారు కదా, దాంట్లో లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. రాజ్యసభకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. స్టేట్ లిస్ట్లో ఉన్న దాని మీద ఒక చట్టం చేయాలి పార్లమెంట్ అంటే, రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఆల్ ఇండియా సర్వీసెస్లో మార్పులు చేయాలి అంటే రాజ్యసభ రెజల్యూషన్ అనేది ఉండాలి. లోక్సభ అనేది లేదు, లోక్సభ డిజాల్వ్లో ఉంది. అలాంటప్పుడు ప్రెసిడెంట్ రూల్ని, ఎమర్జెన్సీని, దానికి సంబంధించిన ప్రొక్లైమేషన్స్ అప్రూవ్ చేయాలి. ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు అని. అలాంటప్పుడు రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉన్నాయి. సో ఇలాగ రాజ్యసభకి, లోక్సభకి తన యొక్క రోల్స్ తనకు ఉన్నాయి. లా పాస్ చేయడమే కాకుండా స్పెషల్ రోల్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇలాంటి కంటెక్స్లో లా మేకింగ్ అన్నది ఈ కన్సీలియేషన్ అనేది ఉండాలి, మ్యూచువల్ గివ్ అండ్ టేక్ అప్రోచ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. సరే, రాజ్యసభ అనేది అబ్స్ట్రక్షనిస్టా, అది గమనిద్దాం. అంటే ఇది ఎప్పుడు లా మేకింగ్ని అడ్డుకుంటుంది అని చెప్తూ ఉంటారు కదా, అబ్స్ట్రక్షనిస్టేనా ఇది రాజ్యసభ అని మనం గమనించి చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. లాస్ట్ మనం గమనించి చూస్తే అండి, అసలు ఎలా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ని. లోక్సభకేమో డైరెక్ట్ ఎలక్షన్స్, రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అవును కదా, 1952లో మనకి ఫస్ట్ రాజ్యసభ ఫామ్ అయింది. లోక్సభకు వచ్చి ఎవ్రీ 5 ఇయర్స్కే, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరిగితే, రాజ్యసభలో మాత్రం 1/3 మెంబర్స్ని 2 ఇయర్స్కి ఒకసారి మనం ఎన్నుకుంటూ ఉంటామన్నమాట. అంటే లోక్సభలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల యొక్క మూడ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఎన్నుకుంటారు. కానీ రాజ్యసభ అనేది కంటిన్యూస్గా డిఫరెంట్ ఫేజెస్లో పీపుల్ యొక్క భావాలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. లోక్సభ లాగా కాకుండా దీంట్లో మనం చూస్తే లోక్సభలో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అవును కదా,
లోక్సభ అంటే ఏ పార్టీకి లేదా ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ రాజ్యసభలో డిఫరెంట్ వాళ్ళు ఉండొచ్చు. మనం 1952 నుంచి చూస్తే ఓన్లీ 29 సంవత్సరాలు మాత్రమే ఒక పార్టీకి లోక్సభలోనూ రాజ్యసభలోనూ మెజారిటీ ఉండింది. మిగిలిన అన్ని సంవత్సరాల్లో 39 సంవత్సరాలు రాజ్యసభలో ఉన్న మెజారిటీ, లోక్సభలో ఉన్న పార్టీకి రాజ్యసభలో మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ లేదన్నమాట. అయినా కూడా మంచిగానే నడిచింది కదా. మధ్యలో గొడవలు కూడా ఉన్నాయి. ఎప్పుడు రాజ్యసభ సిట్టింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ కూడా చేశారు మమ్మల్ని. రాజ్యసభను అబ్స్ట్రక్షనిస్ట్ అని కూడా అన్నారు. ఇప్పటి వరకు 3 జాయింట్ సిట్టింగ్స్ జరిగాయి. జాయింట్ సిట్టింగ్స్ అంటే ఏంటి? ఏదన్నా ఒక చట్టం అనేది లోక్సభ నుంచి ఏదైనా ఒక బిల్ అనేది లోక్సభ నుంచి పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళినా, లేదా రాజ్యసభ నుంచి పాస్ అయ్యి లోక్సభకు వచ్చినా ఎవరో ఒకళ్ళు అగ్రీ చేయట్లేదు అనుకోండి, వీళ్ళు పాస్ చేసి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు అగ్రీ చేయట్లా, అప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది. అలాగ 3 జాయింట్ సిట్టింగ్స్ జరిగాయి ఇప్పటి వరకు. అంటే ఎంత తక్కువగా మనకి ఉంది చూడండి. ఏ సందర్భాల్లో జాయింట్ సిట్టింగ్ జరిగిందో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, రాజ్యసభ అనేది మరి అలా అని చెప్పి ఏం బిల్స్ని పాస్ చేయలేదా? చాలా బిల్స్ని పాస్ చేసింది, చాలా వాటిని రిజెక్ట్ చేసింది. అసలు లోక్సభ రాజ్యసభకు మధ్యలోనే చాలా గొడవలు వచ్చాయి. ఎలాంటప్పుడు మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఓన్లీ లోక్సభ మెంబర్స్నే ఉండేలాగా పెట్టారు. సో అప్పుడు గొడవలు వచ్చాయి. ఒకసారి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని మళ్ళీ లోక్సభలో దాన్ని మనీ బిల్లుగా సర్టిఫై చేయడం జరిగింది. మనీ బిల్లుగా సర్టిఫై చేస్తే ఏంటి, 14 రోజుల లోపల రాజ్యసభ తిరిగి పంపించాలి. లేకపోతే ఆ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో అది పాస్ అయినట్టే కన్సిడర్ చేసుకుంటారు. అలాగా చాలాసార్లు దాన్ని వెనక్కి కూడా పంపించారు. ఇలా గొడవలు అయితే జరిగాయి. మరి ఇలాంటి సందర్భంలో చాలాసార్లు అసలు ఈ రాజ్యసభనే వద్దు అని చెప్పి లోక్సభలో రెజల్యూషన్స్ కూడా పాస్ చేశారు. కాకపోతే అవి పాస్ అవ్వలేదు. అలా అని చెప్పి మెజారిటీ లేదు కదా రాజ్యసభలో అని చెప్పి బిల్స్ ఏమైనా పాస్ కాకుండా ఉన్నాయా? లాస్ట్ గవర్నమెంట్ గమనించండి, జిఎస్టీ, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్, ట్రిపుల్ తలాక్ ఇవన్నీ పాస్ అయ్యాయి కదా. ఇవన్నీ కూడా లోక్సభలో మెజారిటీ ఉంది, రాజ్యసభలో లేనప్పుడే పాస్ అయ్యాయి కదా. సో డిస్రప్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అవును, ప్రొడక్టివిటీ అనేది తగ్గుతూ వస్తుంది, డిస్రప్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, కరెక్టే. మరి ఆ డిస్రప్షన్స్కి సంబంధించి మనం నంబర్స్ గమనించి చూస్తే డిస్కషన్స్ కూడా పెరుగుతున్నాయి కదా. క్వాలిటీ ఆఫ్ టైము తగ్గుతూ వస్తుందండి. అవును, ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో, కానీ క్వశ్చన్ అవర్ అని, 0 అవర్ అని వీటి మీద టైం స్పెండ్ చేస్తున్నది పెరుగుతూ ఉంది. అంటే లా మేకింగ్తో పాటు డెలిబరేటివ్ హౌస్గా మనం నిన్న చూసాము, గుర్తుందా? రాజ్యసభ యొక్క రోల్ ఏంటి అంటే డిస్కషన్స్, డెలిబరేషన్స్ జరగాలి. సో డిస్కషన్స్కి ఎక్కువ టైం అనేది రాజ్యసభ ఇస్తుంది. ఇలాంటి టైంలో లోక్సభ, రాజ్యసభ కలిసి పనిచేయాలి. పొలిటికల్ ప్యాషన్స్, అప్పటికప్పుడు పీపుల్ అడుగుతున్నారు కదా అని చెప్పి లోక్సభలో డగటక బిల్లు పాస్ చేయకుండా ఇదొక రెఫరల్ లాగా, సెకండ్ రెఫరల్ లాగా పనిచేస్తుంది. అలా ఉండేటటువంటి ఈ రాజ్యసభని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. కానీ ఇది అసలు అవసరం లేదు, దీన్ని తీసేయండి అనడము పార్లమెంటరీ వ్యవస్థకి ముప్పు, పార్లమెంటరీ వ్యవస్థలో సరికాదు అని చెప్తున్నారనమాట. ఈ ఆర్టికల్లో పార్లమెంట్ అనే చాప్టర్ మొత్తం ఉందండి. పాలిటీలో పార్లమెంట్ అనే చాప్టర్ గురించి మొత్తం దీంట్లో కన్సైజ్గా రాసినట్టు అనిపించింది. ఒకసారి పాలిటీ ఆ చాప్టర్ని రివైజ్ చేసుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పార్లమెంటరీ ప్యానల్ అనేది అసలు మీరు డైల్యూషన్ ఎలా చేస్తారు లేబర్ చట్టాలకు సంబంధించి అన్నట్టుగా అడగడం జరిగిందనమాట. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఇష్యూస్ ఏదైతే ఉందో అది అడగడం జరిగింది. మనం దీన్ని దేని కింద చదువుకుందామండి? దీన్ని సోషల్ జస్టిస్ కింద, లేబర్ లాస్, లేబర్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి లేబర్ లాస్ని రివైజ్ చేయడము. దీంట్లో మనం లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కింద ఏమేమి చదువుకోవాలి? అసలు ఈ లేబర్ చట్టాలంటే ఏంటి? లేబర్ చట్టాలని ఏ రాష్ట్రాలు డైల్యూట్ చేశాయి? అసలు ఈ డైల్యూట్ చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? దీనివల్ల ఏమవుతుంది? ఈ 3 విషయాలు మనం చూద్దాం. దీనివల్ల ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఇక్కడ గమనించండి ఏం చెప్తున్నారు. మనకి చాలా రాష్ట్రాలు, యూపీ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మధ్యప్రదేశ్ కానివ్వండి, లేబర్ చట్టాలను డైల్యూట్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఏమన్నారు, ఎలాగ మీరు చేస్తారు? సో ఇదిగో వీళ్ళు 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి చేశారండి. ఒకటి జీవో, గవర్నమెంట్ యొక్క జీవోని గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా చేశారు.
రెండోది ఆర్డినాన్స్ అంటే ఎలాగూ చట్టసభలు మీట్ అవ్వట్లేదు కదా, అందుకని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అంటాం, దాని ద్వారా చేశారు. కానీ ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీస్ మీట్ అవుతే, వాళ్ళ యొక్క లెజిస్లేచర్స్ మీట్ అవుతే దాన్ని చట్టంగా వాళ్ళు ఆమోదించకపోతే అది మళ్ళీ 6 వీక్స్ లోపల ఆమోదించాలి, వీళ్ళు మీట్ అయిన 6 వీక్స్ లోపల. ఏది ఆర్డినాన్స్కి అయితే, జీవోకి అయితే అక్కర్లేదన్నమాట. సో జీవోకి అక్కర్లేదు, ఆర్డినాన్స్కి అయితే మళ్ళీ 6 వీక్స్ లోపల వాళ్ళు ఆమోదించాల్సి ఉంటుంది. మరి ఈ కంటెక్స్లో ఎందుకు మీరు మార్చాల్సి వచ్చిందో మాకు చెప్పండి అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది అడగడం జరిగిందనమాట. ఎందుకు మీరు ఇప్పుడు లేబర్ చట్టాలని మార్చాల్సి వచ్చింది, ఆ మార్చడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అన్నది లేబర్ చట్టాలని అమెండ్ చేస్తూ వస్తుంది. మొత్తం 44 చట్టాలని 4 కోడ్స్గా తీసుకొని రావడం జరిగిందనమాట. వాటిలో ఇది చూడండి, కోడ్ ఆన్ వేజెస్ బిల్ ఒకటి, అది పాస్ అయిపోయింది ఆల్రెడీ. దాంతోపాటు కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, అది పెండింగ్లో ఉంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, అది పెండింగ్లో ఉంది. సోషల్ సెక్యూరిటీ, ఇవన్నీ లోక్సభ ముందు పెండింగ్లో ఉండగా కోడ్ ఆన్ వేజెస్ అనే బిల్ అయితే పాస్ అయిపోయిందనమాట. మరి ఇలాంటప్పుడు మీరు పార్లమెంట్ ద్వారానో లేదా ఇక్కడ స్టేట్స్ లెవెల్లో అయితే అసెంబ్లీస్ లేదా ఓవరాల్ స్టేట్ లెజిస్లేచర్స్ ద్వారానో పాస్ చేయించుకోవాలి, కానీ ఇలాగ ఎందుకు చెయ్యాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అడగడం జరిగింది. దాంతోపాటు నిన్న మనం ఏం ఆర్టికల్ చదువుకున్నాము, మేము ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి వెళ్తాము అని కొన్ని ట్రేడ్ యూనియన్స్ చెప్పాయనుకున్నామా. సో అది కూడా జరుగుతుంది, అది కూడా అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకు మేము ఈ విధంగా చేస్తున్నాము అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో మాల్ న్యూట్రిషన్లో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, న్యూట్రిషన్ టార్గెట్స్ మనం రీచ్ అవ్వకపోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి దీన్ని మనం సోషల్ జస్టిస్లో శానిటేషన్, న్యూట్రిషన్ ఈ ఇష్యూస్ కిందకి చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి న్యూట్రిషనల్ సెక్యూరిటీ అన్న కంటెక్స్ట్ కింద చదువుకుంటాము. సరే, ఫస్ట్ ఇక్కడ న్యూస్లో ఏముంది, గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అని ఉంది కదా. ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాము. దీంట్లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇండియా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో అది చూద్దాము. మూడోది, మరి ఏం చేద్దామంటారు, ఏం మెజర్స్ ఆల్రెడీ తీసుకుంది, ఫర్దర్గా ఏమేం చేద్దామంటారు, ఇవి మనం చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ గమనించండి, గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేసిన దాంట్లో మనకి కొన్ని టార్గెట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. దాంట్లో మనము చాలా వెనకబడి ఉన్నాము. దీంట్లో ఏం చెప్తున్నారంటే, గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం 2012లో మనకి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, WHO కింద ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అన్నమాట. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అన్నది 6 న్యూట్రిషన్ రిలేటెడ్ టార్గెట్స్ని ఇవ్వడం జరిగిందండి. మెటర్నల్, ఇన్ఫాంట్ అండ్ యంగ్ చిల్డ్రన్ కోసం 2025కి ఇవి మీట్ అవ్వాలి అని చెప్పేసి 2012లో ఇవ్వడం జరిగింది. సో ఆ 6 టార్గెట్స్ని మనం మీట్ అవ్వలేకపోవచ్చు అని అంటున్నారు. ఏమేం టార్గెట్స్ ఇంతకీ, స్టంటింగ్ అంటే హైట్ తక్కువ ఉండడం, దాన్ని 40% తగ్గించాలి అండర్ 5 చిల్డ్రన్లో. అనీమియాని 50% తగ్గించగలగాలి 19 నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళలో. 30% రిడక్షన్ దేంట్లో, బర్త్ వెయిట్, పుట్టే పిల్లల్లో తక్కువ వెయిట్తో పుట్టే వాళ్ళని 30% తగ్గించగలగాలి. ఓవర్ వెయిట్ అంటే ఒబెసిటీ ఉన్న వాటిలో నో ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి. చైల్డ్హుడ్ వేస్టింగ్ అంటే వెయిట్ తక్కువ ఉండడాన్ని <5%కి తీసుకొని రావాలి. ఇలా 6 టార్గెట్స్ ఉన్నాయండి. ఈ 6 టార్గెట్స్ని మనం రీచ్ అవ్వలేకపోవచ్చు అన్నట్టుగా గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అనేది చెప్తుందన్నమాట. ఎందుకంటే మన దేశంలో అండర్ వెయిట్ చిల్డ్రన్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు, తగ్గలేదు, కొంచెమే తక్కువగా ఉంది. ఈ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మన ఇండియాలో అని చెప్తున్నారు. సో మన వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అంటే నైజీరియా, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్తో మనము కంపారబుల్గా ఉన్నాము న్యూట్రిషన్లో అని చెప్తున్నారు. ఎస్పెషల్గా కొన్ని స్టేట్లో యూపీ వీటిలో ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా సివియర్గా ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో మాల్ న్యూట్రిషన్లో ఇన్ఈక్వాలిటీస్, డబ్బులు లేని వాళ్ళు చాలా మాల్ న్యూట్రిషన్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిట్లోనూ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ అన్నది పోషణ్ అభియాన్ అనే దాని కింద
ఓవరాల్ న్యూట్రిషన్ స్కీమ్స్ అన్నిటినీ దీని కిందకి తీసుకొని వచ్చింది. ICDS స్కీమ్ని దీని కిందకి తీసుకొని వచ్చింది. ఇలాగ రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ దీని కిందకి తీసుకొని వచ్చి టార్గెట్స్ని పెట్టింది. అయినా కూడా మనం దీనికి టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మార్ట్ మీటర్స్ ఏవైతే ఫిట్ చేసున్నాయో వాటి వల్ల కొంచెమైనా బెటర్గా అయింది, పవర్ బిల్స్ని మనం ఎస్టిమేట్ చేయగలుగుతున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దీన్ని మనం గవర్నాన్స్ కింద చదువుకుంటామండి. సో ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి పవర్ సెక్టార్లో రిఫార్మ్స్, పవర్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ పవర్ సెక్టార్లో తీసుకొని వచ్చినటువంటి రిఫార్మ్స్ వాటి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఇంతకీ, అసలు ఈ స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటి అన్నది మనం చదువుకోవాలి. స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటి, స్మార్ట్ మీటర్ టెక్నాలజీ అంటే ఏంటి అని. రెండోది, ఇప్పుడు దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి ఇవి చూద్దామా. స్మార్ట్ మీటర్స్ అంటున్నారు కదా, అదేంటో చూద్దాము. పవర్ బిల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్మార్ట్ మీటర్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతున్నాయి అంటున్నారు. ఏంటి మరి స్మార్ట్ మీటర్స్? EESL, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేటటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైతే ఉందో ఇది స్మార్ట్ మీటర్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. సో ఇలా ఉంటాయి స్మార్ట్ మీటర్స్. సో వాటిలో రిమోట్ మానిటరింగ్ అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి రీడింగ్ రాసుకోకపోయినా ఆఫీస్ నుంచి అయినా సరే స్మార్ట్ మీటర్స్ ద్వారా రిమోట్ క్యాలిక్యులేషనే చేయొచ్చు, ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, ఎంత పవర్ బిల్ అన్నది. సో ఇప్పుడు మనకు మామూలుగా ఏంటి, ఇంటికి వచ్చి పవర్ బిల్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇప్పుడు దాన్ని ఆన్లైన్లో కూడా చేయగలిగేటటువంటి వీలు కల్పించగలిగాము స్మార్ట్ మీటర్స్ ఉన్నాయి కాబట్టి. స్మార్ట్ మీటర్స్ ఉండడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ లాసెస్ని తగ్గించుకోగలవు, ఫినాన్షియల్ హెల్త్ని పెంచుకోగలవు, ఎనర్జీ కన్జర్వేషన్ చేసుకోగలవు, బిల్ పేమెంట్స్ని టైంకి కడుతున్నారా లేదా, యాక్యురసీగా ఉందా, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ తగ్గించగలరు. ఇలాంటి స్మార్ట్ మీటర్ని EESL ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఇది ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండేటటువంటి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది తీసుకొని రాబడడం జరిగింది. ఇది కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ బిల్ని పంపిస్తూ ఉంది అని చెప్తున్నారు. దీంతోపాటు ఇంకొక స్కీమ్ని కూడా EESL ఇంప్లిమెంట్ చేస్తుంది. అదేంటి? స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్. ముందుగానే మనం ఎలక్ట్రిసిటీ బిల్ని ప్రీపెయిడ్గా పే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అది పెద్దగా మనకు వెళ్ళట్లేదు, స్మార్ట్ మీటరింగ్ మాత్రం చాలా యూజ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఇప్పుడున్న లాక్డౌన్ టైంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి రెవెన్యూ అనేది ఇది జనరేట్ చేయడానికి యూజ్ అయింది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్లెన్మార్క్ అనేటటువంటి కంపెనీ phase 3 క్లినికల్ ట్రయల్స్ని ఇండియాలో మొదలుపెట్టింది అని చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19 ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్కి సంబంధించినటువంటి యాంటీవైరల్ డ్రగ్ అన్నమాట ఇది. సో ఆ వైరస్ని తట్టుకునేటటువంటి యాంటీవైరల్ డ్రగ్ అనేది తయారు చేయడం జరిగింది. సో అసలు దీని యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ గ్లెన్మార్క్ అసలు ఏ కంట్రీస్లో క్లినికల్ ట్రయల్స్ చేపడుతుంది ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించండి, యాంటీవైరల్ డ్రగ్ ఏదైతే ఉందో ఫావిపిరావిర్ అనేటటువంటి పర్టికులర్ డ్రగ్ పేరు అన్నమాట. సో దానికి DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారనమాట. గ్లెన్మార్క్ అనేది ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ అనమాట. phase 3 ట్రయల్స్, మనకి ట్రయల్స్ అనేవి phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉంటాయి. phase 3 తర్వాత మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. phase 3 ట్రయల్స్కి అప్రూవల్ ఇచ్చినటువంటి ఫస్ట్ డ్రగ్ యాంటీవైరల్ COVID-19కి సంబంధించి ఇదే అనమాట, గ్లెన్మార్క్ అనే కంపెనీకి సంబంధించి. ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఉందో ఈ స్టడీ అనేది ఆగస్టు కల్లా కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి వాళ్ళ R&D టీమే తయారు చేసింది అని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్జా వైరస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని ఇది తగ్గించగలదు. ఆల్రెడీ దీన్ని జపాన్లో కూడా ట్రీట్మెంట్కి వాడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో అంతా బాగుంటే మరి మనకి సెప్టెంబర్, నవంబర్ ఆ టైం కల్లా యాంటీవైరల్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటిని అఫోర్డబుల్గా, తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉండే విధంగా కూడా చూస్తాము అన్నట్టుగా ఈ కంపెనీ చెప్పడం జరిగింది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి GI ట్యాగ్స్ సంబంధించింది. సోహ్రాయ్ కోవర్ అనేటటువంటి పెయింటింగ్, తేలియా రుమాల్ ఈ రెండు ఈ GI ట్యాగ్స్ పొందాయి అని చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్న దాని కింద చదువుకుంటాము. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఏంటి, అది ఎవరికి ఇస్తారో చూద్దాము. రెండోది, ఈ రెండిటి గురించి ఈ 2 ఏవైతే జిఐ ట్యాగ్స్ వచ్చాయో వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటి, వాటికి ఎందుకు ఇచ్చారు అన్నది మనం చూద్దాం. ఫస్ట్ గమనించండి, జిఐ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాము. ఇది ఆ పెయింటింగ్ అన్నమాట. తేలియా రుమాల్ అనేది ఇలాగా నేస్తారు చేనేత కార్మికులు. సరే, జిఐ ట్యాగ్ అన్నది ఒక రకమైన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఒక జాగ్రఫికల్ లొకేషన్లో ఉన్న స్పెషాలిటీని బట్టి అది ఇస్తూ ఉంటారు. దానికి WTO కింద ఉండేటటువంటి వరల్డ్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది ఇస్తారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా కాంట్రవర్సీ ఉంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్లేట్ బోర్డుకి మనం వెళ్ళొచ్చు అనమాట. జిఐ ట్యాగ్ అనేది కనుక ఇస్తే అది ఏమని, ఆ పర్టికులర్ లొకేషన్ యొక్క స్పెషాలిటీ అంటే దానికి రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రికగ్నిషన్ ఏదైతే ఉంటుందో ఆ రికగ్నిషన్ వల్ల దానికి డిమాండ్ పెరుగుతుంది. అలాగా ఆ పర్టికులర్ ట్రెడిషనల్ ఆర్ట్ కానీ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎకనామిక్గా సపోర్ట్గా ఉండడం జరుగుతుంది అని చెప్పి జిఐ ట్యాగ్స్ని ఇస్తూ ఉంటారు. మరి జిఐ ట్యాగ్ని ఇచ్చేందుకు జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రార్ అనేటటువంటి ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ అనేది మనకి చెన్నైలో ఉంది. ఈ ఆఫీస్ అనేది ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ని వేరియస్ ప్రోడక్ట్స్కి ఓన్లీ గూడ్స్కి మాత్రమే ఇస్తుందండి. గూడ్స్కి మాత్రమే విజిబుల్గా ఉండాలి, అవి ఇన్విజిబుల్కి కాదు. ఇక్కడ గమనించి చూడండి, జార్ఖండ్కి సంబంధించినటువంటి సొహరాయ్ కోవర్ అనేటటువంటి ఇందాక వాల్ పెయింటింగ్ చూపించామా, దానికి మన తెలంగాణకు సంబంధించినటువంటి తేలియా రుమాల్ అనే ఈ రెండింటికి ఇవ్వడం జరిగింది. మరి ఈ సొహరాయ్ కోవర్ అనేటటువంటిది ట్రెడిషనల్గా మ్యూరాల్ అంటే గోడల మీద వేసేటటువంటి ఆర్ట్ అన్నమాట. లోకల్ ట్రైబల్ ఉమెన్ జనరల్గా లోకల్ హార్వెస్ట్ టైంలో, మ్యారేజ్ సీజన్స్లో వీటిలో అది గీస్తూ ఉంటారు. జార్ఖండ్లో ఎయిర్పోర్ట్లోనూ ఇలాగ చాలా ప్లేసెస్లో ఆర్ట్ వర్క్ని పెయింటింగ్స్ ఫామ్లో చూపించడం జరిగింది. మరి ఈ పర్టికులర్ తేలియా రుమాల్ అనేది నిజాం టైంలో చాలా ఫేమస్ అన్నమాట. ఇది అక్కడ ఉన్నటువంటి నిజామ్స్ వీళ్ళు ఎక్కువగా దాన్ని చూసేవాళ్ళు, దానికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండేది. చేనేత కార్మికులే దీన్ని నేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా దానికి ఈ ట్రెడిషనల్ ఫామ్ నుంచి వేరే వేరే ప్రాంతాలకి మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాము, మిడిల్ ఈస్ట్కి వీటికి. అది ట్రెడిషనల్ వీవింగ్ అన్నమాట. ఇదిగో ఇలా ఉంటుంది. సరే, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఇలాంటి కోవిడ్-19 వీటిని ఎదుర్కోవాలి అంటే దాన్ని ఏ విధంగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో లోకల్ గవర్నమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ ఏరియాస్లో స్ట్రెంగ్తనింగ్ చేసుకోవాలి లోకల్ బాడీస్ని, సోషియో ఎకనామిక్ ఫిజికల్ కండిషన్స్ అక్కడ ఉన్నటువంటి పర్సనల్ వాళ్ళకి సంబంధించి యాక్టివ్ లోకల్ పార్టిసిపేషన్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, ఉన్నటువంటి యూనిట్స్ని యూటిలైజ్ చేసుకోవాలి, వల్నరబుల్ సెక్షన్ ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఈక్విటీ అన్నారు. ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా రాయాలండి. ప్లానింగ్ బాగుండాలి లోకల్ లెవెల్లో, సర్వీలియన్స్ బాగుండాలి, ఇలాంటి పాయింట్స్ ఇంకా స్పెసిఫిక్గా రాయాలి. కొంచెం ఆన్సర్ని స్పెసిఫిసిటీ పెంచేందుకు ట్రై చేయాలండి. సరే, ఇక్కడ చూద్దాము ఏ విధంగా. సో ఈ లోకల్ బాడీస్ యొక్క రోల్ ఏంటి, మరి దాంట్లో విపత్తు నివారణకి ఏ విధంగా పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి, సత్వరంగా చర్యలు చేపట్టాలి, కోఆర్డినేషన్ గుడ్, సమన్వయం కోఆర్డినేషన్ అన్నారు. సో ఇక్కడ చూడండి, కేరళ ఎగ్జాంపుల్, బిల్వారా ఎగ్జాంపుల్ తీసుకొని రాశారు. సో ఎగ్జాంపుల్స్ రాయాలి, కాంక్రీట్ పాయింట్స్ రాయాలండి. గుడ్, బాగా రాశారు. ఇక్కడ చూద్దాం, లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఏ విధంగా వాటి పాత్ర ఉండబోతుంది, సమాచారం కానీ సహకారం కానీ ఇవన్నీ. సో ఇక్కడ వే ఫార్వర్డ్ అన్న దానికంటే కూడా దీని గురించి కొంచెం ఎంఫసైజ్ చేయాలండి. అడ్రస్ చేయాలి అంటున్నారు కదా, చాలా హెల్ప్ చేస్తాయి అంటున్నారు కాబట్టి ఎలా హెల్ప్ చేస్తాయి, దాని యొక్క రోల్ ఏంటి అన్న దాని గురించి మీరు ఎక్కువ రాయాలి. ఆ తర్వాత ఓవరాల్గా ఏం చేద్దామో అన్నది రాయాలి, రైట్. ఇది మెయిన్ బాడీ కిందికి వస్తుంది కాబట్టి దీని మీద ఇంకొంచెం ఎలాబరేట్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి, అసలు లోకల్ బాడీస్ ఏంటి, ఏ విధంగా స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటే బాగుంటుంది అని. కానీ ఇదంతా కూడా మీరు ఇంట్రొడక్షన్ రాసినట్టే కదా అండి. ఈ ఇంట్రొడక్షన్ని కట్ షార్ట్ చేయాలి, ఇంట్రోని కట్ షార్ట్ చేయండి, దీని మీద ఎలాబరేట్ చేయండి. సరే, ఇక్కడ ఈ స్టూడెంట్ చూడండి ఎలా రాశారు. సో ఎర్లీ వార్నింగ్ వీటన్నిటికీ ఇది ఉపయోగపడతాయి, కోఆర్డినేషన్కి పాయింట్స్ అన్నీ రాసి దాంట్లోనే ఎగ్జాంపుల్స్ రాశారు. గమనించండి, రోల్ ఏంటి అన్న దాంట్లోనే ఏం చేయాలి, ఇంకా ఏం ఉన్నదేంటి, దాంట్లో ఏం చేయాలి, ఎగ్జాంపుల్స్, దాన్ని ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు,
3 కూడా ఒకటే వచ్చేటి ఇచ్చారు. గుడ్. నిన్న ఏం క్వశ్చన్ ఇచ్చాము, పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యసభ అన్నది నెససరీ ఈవిల్ అన్నాము, అంటే అది ఉండాలి తప్పదు, దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నా ఉండాలి అన్నాము. రాజ్యసభ ఏంటి అని రాయొద్దండి ఇలాంటి క్వశ్చన్స్కి. రాజ్యసభలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, చాలామంది దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ, అబ్స్ట్రక్షనిస్ట్ అని అలాగ క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ దాని యొక్క రోల్ ఉందండి అని రాయాలి మీరు ఇంట్రొడక్షన్లో. అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని రాస్తే బాగుంటుంది. ఇంట్రొడక్షన్ కొంచెం మార్చాలి. ఇక్కడ చూడండి, పార్లమెంటరీ వ్యవస్థ. మరి పార్లమెంటరీ వ్యవస్థలో క్రిటిసిజం ఏంటో రాయండి. నెససరీ ఈవిల్ అని ఎందుకు ఇచ్చాము అంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అది మనకు అవసరమే అని అన్నమాట దాని మీనింగ్. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ మీరు చెప్పాలి, ఆ తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు రాయాలన్నమాట. అర్థమైందా ఎలా ఫ్లో ఉండాలో? సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. ఈ రెండిటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.